ఓం శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి వారికి జనవరి 14 వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఉన్నటువంటి నీచస్థిత వక్రీగమన కుజుడు, అలాగే పంచమంలో 3వ తారీఖు వరకు సంచరిస్తున్నటువంటి బుధుడు, సప్తమంలో సంచరిస్తున్న శుక్రుడు, అష్టమంలో శనీశ్వరుడు, నవమంలోని రాహువు, వీరు కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే కర్కాటక రాశి వారికి 3లో ఉన్నటువంటి కేతువు 3వ తారీఖు తర్వాత షష్టమంలో ఉన్నటువంటి రవి బుధులు ఇరువురు, మరియు 11వ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి, వీరు అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని, భోగభాగ్యాలని, అనుకున్నటువంటి సంకల్ప సిద్ధిని, వ్యాపారంలో ఉన్నతమైనటువంటి విజయోత్సాహాన్ని కల్పించడంలో వీరు సహకరిస్తారు. ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు నీచస్థితిని పొందడం ద్వారా వీరు అనుకున్నటువంటి విషయాల యందు ఏకాగ్రత లోపించి మానసికమైనటువంటి ఆందోళన, అతిగా ఉన్నటువంటి ఆవేశము, కోపము, క్రోధము, వీటి వలన వీరు అనుకున్న పనుల యందు సమన్వయం లోపించి, ఏకాగ్రత లోపించి అయ్యే పనులు కూడా అవనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. కోపాన్ని అణుచుకోవడం ద్వారా వీరు ముఖ్యంగా ఆరోగ్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. వీరికి అనారోగ్యకరమైనటువంటి సమస్యలు ఆల్రెడీ ఈ కుజుడు కర్కాటక రాశిలో ఉన్నప్పటి నుంచి ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నారు, మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. తల్లితో అనుకోనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గృహపరమైనటువంటి సమస్యలు, అంటే ఏదైనా ఒక గృహాన్ని అమ్మాలి అనుకుంటే ఆ గృహం అమ్ముడు కాక కొంత ఆర్థికపరమైనటువంటి సమస్యలని ఇబ్బంది పడటం, తల్లి ద్వారా ఏదైనా, అట్లాగే సంతానం ద్వారా ప్రేమానురాగాలు పొందుదామన్నా కూడా ఈ కుజుడు ఈ రాశిలో ఉండటం ద్వారా దానికి కూడా దూరమై వీళ్ళు మానసిక క్షోభకి గురై అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కుజుడు శని నక్షత్రంలో ఉండటం ద్వారా ఆ అష్టమ శని ప్రభావం వలన ఆంతరంగికంగా వీరికి, వీరి యొక్క సోదరులకి కూడా కొన్ని విషయాలలో, ఆర్థికపరమైనటువంటి విషయాలలో కానివ్వండి, వీరు కొన్ని ఇబ్బందులు, ముఖ్యంగా వీరి యొక్క పెద్దవారి ద్వారా కలిగేటటువంటి ఆస్తుల యొక్క సంక్రమణ విషయంలో వీరి మధ్య అగాధం చోటు చేసుకుంది. దీని ద్వారా వీరు గృహ సంబంధిత విషయాలలో, మాతృ సంబంధిత విషయాలలో వీరు కొంత కోర్టు వ్యవహారాల విషయంలో కూడా వీరు కోర్టులకు వెళ్ళే అవకాశాలు కలుగుతూ ఉండొచ్చు. దాని ద్వారా మానసికంగా వీరు సౌఖ్యాన్ని కోల్పోవటం, చేయాలి అనుకున్నటువంటి పూజల్ని కూడా సరిగ్గా చేసుకోలేకపోవడం, సంతానంతో కొంత ఎడబాటు కలగటం, వారితో ఆవేశంగా మాట్లాడటం ద్వారా, అసలు మాట్లాడకపోవటం వల్ల కూడా వీరు సంతానానికి దూరం అవ్వటం. ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారు చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు భోగప్రియుడు, అట్లాగే భార్యాకారకుడయి సప్తమ దృష్టితో కుజుడి చేత చూడబడటం వలన వీరి మధ్య కొన్ని రోజులు బట్టి కూడా జనవరి 14 వరకు కొంత అగాధం ఏర్పడిందనే చెప్పుకోవాలి. మాట్లాడితే తప్పు, కుటుంబంలో గృహపరంగా ఏది మాట్లాడినా తప్పుగానే కర్కాటక రాశి వారికి గోచరిస్తోంది. కొంత ఇది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇక్కడే కాదు, వాళ్ళు వ్యాపారపరంగా, ముఖ్యంగా వస్త్ర వ్యాపారులు కానీ, బంగారపు వ్యాపారస్తులు, అంటే బంగారపరంగా ఏదైనా వీరు గోల్డ్ని కొనుగోలు చేసేటప్పుడు కూడా కొన్ని వ్యాపారపరంగా లోటుపాట్ల వలన వీళ్ళు ఆర్థికంగా నష్టపోవటం, ముఖ్యంగా ఏదైనా ఒక కొత్త వాహనం కొనాలి అనుకొని మంచి ఉత్సాహం మీద ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి
అది కూడా కొంత ఆగమ్య గోచరంగా కనిపించటం, అష్టమ శనిగ్రహ ప్రభావం వలన ధన నష్టం కూడా జరగటం అనేది ఎక్కువగా కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలగజేసుకోవాలంటే వీరు ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చాలా విశేషప్రదమైనటువంటిది. అట్లాగే వెహికల్ అంటే వాహనపరమైనటువంటి విషయాలలో వీరికి మరలా అంతర్గత సమస్యలు ప్రారంభమై ఆ వాహనాలకి ఎక్కువగా ఖర్చు పెట్టేటటువంటి అవకాశం, దానివల్ల లేనిపోని తలకాయ నొప్పులు రావటం, ఇవన్నీ కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. సపోజ్ గృహంలో ఒక అన్నగారు అంటే మీకన్నా ఎవరైనా అన్నగారు కానీ అన్నగారు తరపు కానీ అక్కయ్య కానీ ఏదైనా సరే అడిగితే దానికి మీరు నో అంటం ద్వారా అది గృహ విషయంలో కానివచ్చు లేదా ఆర్థికపరమైనటువంటి ధన విషయంలో కావచ్చు, చివరికి భార్య అయినా సరే ఏదైనా ఒక బంగారపు వస్తువు అడిగినప్పుడు మీకున్నటువంటి మానసిక దోషం వలన కుజగ్రహ ప్రభావం వలన మీరు నో అని చెప్పడం ద్వారా వారు మీకు వ్యతిరేకమై ఆ పరంగా కూడా మీరు ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సూచనలు పొందడానికి అవకాశం ఉంది. ఇది కొన్ని రోజుల్లో అంటే ఈ నెలాఖరు తర్వాత మరలా కొంతవరకు మీరు ఈ యొక్క పరిస్థితుల నుంచి ఉపశమనం పొందే అవకాశం కూడా కలగడానికి ఎక్కువ అవకాశం ఉంది. జనవరి 14 తర్వాత మీకు ఈ రకమైనటువంటి ఉపశమనం అనేటటువంటిది కలగటానికి కుజమహానుభావుడు గురు నక్షత్రంలోకి వచ్చి చక్కటి లాభాన్ని కలుగజేస్తాడు. అట్లాగే ఎవరైనా అప్పు చేసి దూర ప్రయాణానికి వెళ్ళాలి, అక్కడ డబ్బు సంపాదించాలి, లేదా ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది వీరిని లేదా ఒక ఛాన్స్ అడగటం, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేస్తారా అని అడిగి అది చాలా ఆలస్యం కావటం, ఇవన్నీ కూడా మీకు తీరడానికి దాదాపుగా జనవరి 13, 14 తర్వాత మీరు ఏదైతే ఆశిస్తున్నారో అంటే విదేశాలకు వెళ్ళటం ఒక ఉద్యోగం ద్వారా, ఆ ఉద్యోగం ద్వారా విదేశాలలో ధనాన్ని ఆర్జించటం, అక్కడ అనుకున్నటువంటి అనుకూలతలు కలగటం, ధనం విపరీతంగా సంపాదించటం, ఇలాంటివి జరగడానికి కూడా అవకాశం చాలా ఉంది. ముఖ్యంగా జాతకరీత్యా వారికి ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలంగా ఉంటే గోచారంలో ఈ విషయాలు మీకు అనుకూలిస్తాయి. అట్లాగే రాహువు కర్కాటక రాశి వారికి 9లో ఉండటం ద్వారా వీరు దూర ప్రయాణాలకి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నప్పుడు ఎన్నో అగాధాలు, ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు కలగటం, అనుకోకుండా వారి ఇంట్లో ఎవరైనా పెద్దవారు గతించడం ద్వారా ఆ దూర ప్రయాణాలన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయి వీరు మానసికంగా బాధపడే అవకాశాలు ఉంటాయి. లేదా దూర ప్రయాణాలకు వెళ్తున్నప్పుడు కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కూడా వీరి యొక్క మనసుకి కొంత బాధాకరంగా కలిగి కాస్త సౌకర్యాన్ని అట్లాగే వారికి ఉన్నటువంటి సౌఖ్యాన్ని కోల్పోయేటటువంటి అవకాశం కలుగుతుంది. ఏదేమైనప్పటికీ వీరు మానసికంగా ధైర్యంగా ఉండాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా విశేషప్రదమైనటువంటిది. ఆయన అష్టోత్తరం కానీ అష్టకం కానీ చేసుకున్న ఎడలా లేదా ఆయన దేవాలయంలో ఒక మంగళవారం పూట ప్రదక్షిణాలు ఒక 7 ప్రదక్షిణాలు చేయటం ద్వారా లేదా ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యం అనేటటువంటి ఈ స్తోత్రాన్ని ఒక 7 సార్లు లేదా 70 సార్లు రోజు పఠించడం ద్వారా వీరికి కొంత ఆరోగ్యపరంగా ఎక్కువగా ఉపశమనం పొందుతున్నారు. అట్లాగే మానసికంగా కూడా బాగుండే అవకాశం ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారు వృత్తి ఉద్యోగ విషయాలలో లేదా ఏదైనా అగ్రిమెంట్స్కి సంబంధించిన విషయాలలో సంతకాలు పెట్టేటప్పుడు చక్కగా ఆలోచించి లాభం కలిగేటట్టుగా వారు సంతకం చేస్తే చక్కటి లాభాన్ని అయితే వీరు పొందే అవకాశాలు ఉన్నాయి. ఉచితంగా చేయడం ద్వారా మీరు నష్టపోతారు. దానివల్ల మీరు మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మీకున్నటువంటి ధైర్యము, సాహసము ఇవి రంగరించి చక్కటి ఆలోచన శక్తిని ప్రదర్శించి మీరు గనక తెలివిగా ప్రదర్శిస్తే మీరు ఏదైనా సరే చేసేటటువంటి వ్యాపార లావాదేవీల విషయంలో కూడా ఆర్థికంగా చక్కటి లాభాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది. అట్లాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కొంత సంయమనంతో ఎవరితో గొడవలు లేకుండా అసలు ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరైనా సరే విద్యార్థుల యొక్క మనస్తత్వాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజెంట్ శుక్రుడు ఉన్నటువంటి పరిస్థితి, ఆయన మారుతున్నటువంటి శనితో కలిసి ఉన్నటువంటి స్థితిని బట్టి
వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో గమనిస్తూ వారిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. వారి యొక్క అలవాట్లు, మానసిక పరిస్థితి, వారు అనుభవించేటటువంటి భోగలాలస వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయి, వారు బండ్ల మీద అంటే ఏదైనా వాహనాల మీద ప్రయాణం చేయడానికి సిద్ధమైనప్పుడు, దూర ప్రాంతాలకు వెళ్ళాలనే కోరిక కలిగినప్పుడు వారికి మంచి చెడులు చెప్తూ వారిని జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళమని చెప్పి, స్త్రీల విషయంలో కొంత సౌకర్యవంతమైనటువంటి విషయాన్ని విద్యార్థులు కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా స్త్రీలతో జాగ్రత్తగా మాట్లాడటం, అవతల వ్యక్తులు మిమ్మల్ని ఏదో రకంగా ఇబ్బందులు పాలు చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది కాబట్టి చదువుకునే విద్యార్థులు ఎవరైనా సరే, ఒక ఊహకు వచ్చిన వాళ్ళైనా సరే ఎవరైనా సరే జాగ్రత్త వహించండి. అట్లాగే చిన్నపిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో వారు కొంత బుద్ధిమాంద్యము చేత ఎగ్జామ్స్లో కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వ్రాత పరీక్ష రాసేటప్పుడు ఎప్పుడైనా సరే వీరు వ్రాత గణపతి మంత్రాన్ని ఎవరితోన్న పూజారి చేత లేదా బ్రాహ్మణుని చేత జపంగా చేయించండి. లేదా గణపతికి గరికని పెట్టించి అష్టోత్తర పూజ చేయించి అప్పుడు పోటీ పరీక్షలకి కనుక పంపిస్తే వీరు వెళ్ళేటటువంటి అంటే వీరు ఎప్పుడైతే ఈ యొక్క గరికతో అర్చన చేస్తారో, గణపతి నామాలు ఏదైతే చేస్తారో, సరే అది కూడా ఇబ్బంది అనుకుంటే ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించి గరికని స్వామివారి పసుపు ముద్దను తయారు చేసి పెట్టి కనుక చేసుకున్నట్లయితే వీరు చేసేటటువంటి పోటీ పరీక్షల్లో లాభాన్ని పొందటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరు ఏదనుకున్నా జరగటానికి ఈ యొక్క అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి వీరు గణపతి ఆరాధన చేయండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రదక్షిణాలు చేయండి. అవసరమైతే స్కందుడి యొక్క దేవాలయాలకు వెళ్ళి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది ఆరోగ్యాన్ని, మనసుని, గృహపరంగా సౌఖ్యాన్ని, మాతృ సౌఖ్యాన్ని, తల్లి యొక్క ఆశీర్వచనాన్ని పొందటానికి చాలా మంచి అవకాశమైనటువంటి సమయం గ్రహాలు మనకి ఇస్తూ ఉంటాయి. కాబట్టి పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మల్ని ఈ జన్మలో ఈ గ్రహాలు ఏ సమయంలో ఏ రోజుకి ఆ రోజు మనకి ఏదో విధంగా అవి తీసేస్తూ ఉంటాయి. మళ్ళీ కొన్ని గ్రహాలు మనకి పూర్వజన్మ పుణ్య ఫలితాలని ఈ జన్మలో మనం చేసుకునే దైవారాధన వల్ల మాత్రమే మనకి ప్రదర్శిస్తాయి. కాబట్టి అందరూ దైవాల్ని ఆరాధించండి. నవగ్రహాలని చక్కగా అనుకూలంగా చేసుకోవడానికి వారి యొక్క స్తోత్రాలు చదవండి. జాతకరీత్యా అవకాశం ఉంటే వారికి కఠినమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు పురోహితుల ద్వారా ఆ గ్రహ మంత్రాలని గనక చేసుకున్నట్లయితే వారికి సర్వదా వారి యొక్క ఆశీర్వచనంతోనే గ్రహాలు అనుకూలిస్తాయి. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రాబల్యం, కుజుని యొక్క దృష్టి శని మీద పడటం వలన మరింత ఘోరాలు కలగకుండా ఉండటానికి ఆ హనుమంతుడి యొక్క అంటే కుజుడికి శనికి ఆ అధిష్టాన దేవత ఆరాధించేటటువంటి దైవం హనుమంతుల వారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నిత్యము ఒక్కసారి, ఇది ఇప్పుడు కాదండి, మే వరకు కూడా వీరు ఎక్కువగా హనుమంతుల వారిని రోజుకొక్కసారి హనుమాన్ చాలీసా చదవండి. లేదా ఓం హరిమర్కటాయ స్వాహ అనే మంత్రాన్ని వినండి లేదా చదవండి. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః.